హాయ్ ఫ్రెండ్స్, రత్నభూమి తెలుగుకు స్వాగతం. వాస్తవం వార్త కాదు వాస్తవం అనే అంశంతో మీ ముందుకు రావడం జరుగుతుంది. అయితే విషయం ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం ఉండవల్లిలో రైతులకు అలాగే ప్రభుత్వానికి మధ్యన జరుగుతున్న పరిస్థితులను చూస్తుంటే, అంటే రాను పరిస్థితులు ఎటువైపు వెళ్ళిపోతున్నాయి. రైతాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉందా లేదా? సీడ్ రోడ్ పరిస్థితి, అదే సీడ్ రోడ్ అంశాన్ని తీసుకొచ్చి అక్కడ భూముల్ని లాక్కునే విధంగా చర్య జరుగుతుందని చెప్పేసి రైతులు అక్కడ ఆందోళన చేస్తున్నారు. ఇవాళ సిఆర్డీఏ అధికారులు కూడా వచ్చి అక్కడ ఒక ఉద్రిక్త వాతావరణాన్ని మనం చూస్తున్నాం. అయితే రైతులు తమ భూములను కాపాడుకోలేని పరిస్థితులు కనబడుతున్నాయని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో కొంచెం వ్యతిరేకత అయితే వస్తుంది. అయితే ఏం జరుగుతుంది? రియల్ ఎస్టేటు రోజుకు పెరగడం, రైతులు రోజుకి తమ పొలాలను అమ్ముకుని వేరే ఇతర పనులకు వ్యాపారాలకు పోయే పరిస్థితి ఏర్పడింది. అయితే రైతులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉందా లేదా? రోజుకి ఎక్కడో ఒక చోట ఇష్టానుసారంగా కప్పెట్టడం, అధికారులు వాళ్ళ ఇష్టానికి పర్మిషన్లు ఇవ్వడం, కన్వర్షన్ ఆన్లైన్లో చేసుకునే విధంగా ఆన్లైన్లో కన్వర్షన్ చేసుకుంటే వాళ్ళకి కన్వర్షన్ ఫీజు కట్టుకుంటే కన్వర్షన్ వచ్చేస్తుంది. ఇంకెవరికి ఏం చెప్పాల్సిన పని లేదు. ఒక చెరువులు కానీ కాలువలు కానీ తర్వాత కాలువ గట్టులు, ఇప్పుడు చేసిన వ్యవసాయాన్ని గట్టు మీద తెచ్చుకుని రైతులు తమ కుప్పనూర్పు లేదంటే పనులు ఆరబెట్టుకోవడానికి కానీ ఇలా ఉండేది. అయితే ఇప్పుడు అవి ఎక్కడ కనిపించట్లేదు. ఎందుకంటే ఉన్న స్థలాలని కబ్జాలు, ఆ మొక్క ఉందంటే దాన్ని ఏ విధంగా కబ్జా చేయాలి, మట్టి మాఫియా. రోజుకి రైతుల పరిస్థితి అయితే మాత్రం చాలా దారుణంగా ఉంది. ఇప్పుడు ఒక రైతుకి, ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారికి ఎలాగైతే డబ్బుకి ఆశ చూపించుకుని ఎదరికెళ్తాడో, అలాగే రైతుకి కూడా అదొక జీవనాధారం. అతనికే కాదు, అతని ద్వారా అక్కడ ఉన్న సమాజానికి ఎంతవరకు పంట సమృద్ధి వస్తుంది, దానికి ప్రభుత్వానికి ఎంత తను చేరవేస్తున్నాడు, మనకి ఈ రోజు నాడు ఇబ్బంది లేకుండా మనం కొనుక్కునేందుకు మనకు సామాన్య తక్కువ ధరకే దొరికే విధంగా రైతు తన పని తను చేస్తున్నాడు. అయితే మనం ఏం చేస్తున్నాం? ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? అధికారులు ఏం చేస్తున్నారు? పరిస్థితులు చూస్తే మాత్రం రోజుకి చాలా దారుణంగా ఉంది. ఈ విషయం పైన మాట్లాడాలనే ఇవాళ రావడం జరిగింది. అయితే విషయం ఏంటంటే, ఇప్పుడు రోడ్డు అవసరం, ఓకే, దానికి తగ్గ స్థలాన్ని తీసుకుని మిగతాది వదిలేయచ్చు కదా అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 5 ఎకరాల్లో తన ఇల్లు ఉంది, తాను ఇస్తాడా, ఆ డబ్బులు మేము ఇస్తామని చెప్పేసి కొంతమంది రైతులు అక్కడ మాట్లాడడం కూడా మనం చూసాం, విన్నాం కూడా. అయితే ప్రభుత్వాలు కానీ పార్టీలు కానీ ఏ విధంగా తయారవుతున్నాయంటే, ప్రజల సంక్షేమం అభివృద్ధి అడ్డుపెట్టుకుని దౌర్జన్యాలకు, దోపిడీలకు, అది కాకుండా పోలీస్ వ్యవస్థ చేతిలో ఉంది కదా అని చెప్పేసి ఇష్టానుసారంగా వాడుతున్నారు. ఇదైతే వాస్తవం. ఎందుకంటే ఒక పత్రిక విలేకరుగా నాకు రైతులపైన జరుగుతున్న దాడులు కానీ వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు కానీ తప్పుగా అనిపించాయి. మీరు అభివృద్ధి చెయ్యాలా, ఓకే, కానీ ఎవరికి ఉపయోగం? దానివల్ల ఎంతమంది నష్టపోతున్నారు? అభివృద్ధి పేరుతో మీరు తీసుకొచ్చే కంపెనీలు ఎవరికి ఉపయోగపడుతున్నాయి? స్థానికంగా ఉన్న వారికి ఉపాధి దొరుకుతుందా? ఎంతమంది దొరుకుతుంది? దీన్ని ఒకసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలని. అయితే రైతులను మాత్రం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే కాదు, ప్రజల మీద కూడా ఉంది. ఎందుకంటే రేపు పొద్దున్న రోజుని రైతు అన్నవాడు పుస్తకాల్లో చూసే పరిస్థితి వచ్చింది. అది కాకుండా ధాన్యం అన్నది మనకు లేకపోతే ఇక్కడ మనం తిన్న తిండి మొత్తం అందరూ రైసే.
అంటే వేరే దేశాల్లో బ్రెడ్ అవి వేరే సంథింగ్ తింటారు. అయితే ఇక్కడ మాత్రం అయితే రైసే. అది ఒకవేళ మనకి ఎక్కడికైనా వెళ్ళినా ఆ డైజెషన్ మనకు తేడా వస్తుంది. మొత్తానికి మనకి జీవన వ్యవస్థే దెబ్బతింటాం. రైతుని మనం ఇబ్బంది పెట్టామంటే మన జీవన వ్యవస్థను మనమే ఇబ్బంది పెట్టుకున్న పరిస్థితి రాబోతుంది. మనం కూడా చూస్తాం. ఎందుకంటే ఈ ప్రభుత్వాలు చేస్తున్న పనులు ఆ విధంగా ఉన్నాయి. రైతులకు ఉచిత కరెంట్ అంటారు. అది ఎలా ఉంటుందో అందరికీ తెలిసింది. పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర అంటారు. గిట్టుబాటు ధర ఇస్తున్నారా? తేమ అంటారు. దానికమ్మ రకరకాల కలర్ మారిపోయిందంటారు. వాళ్ళ రోడ్డు మీద పోసుకుని డబ్బులు గాలిలో పెట్టి భూమి పెట్టి అప్పులు చేసుకుని కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు మనం ఇంకా చూస్తూనే ఉన్నాం. వాళ్ళని కాపాడవలసిన బాధ్యత మనకు లేదా? దాన్ని బట్టి ఒకసారి ఆలోచించాలని, ఈ విషయం పైన మీకు ఏమైనా అభిప్రాయాలు కానీ తప్పుడు ఏమైనా నిర్ణయాలు కానీ ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయగలరని. మా రత్నం